బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనము ఈ విధముగా తెలుపబడినది. తీర్పు దినమున మనిషి హీనమైన మరియు బలహీన పరిస్థితిలో మేకపిల్లలాగా తీసుకొని రాబడతాడు, తెచ్చి అల్లాహ్ ఎదుట నిలబెట్టబడతాడు. అల్లాహ్ తాలా, నేను నీకు సంపదనిచ్చాను, మంది మార్బలము సేవకులనిచ్చాను, నీ మీద ప్రసాదితములు కురిపించాను, నీవు వీటన్నింటినీ పొంది ఏమి ఆచరించావు అని అడుగుతారు. అతడు, నేను బాగా డబ్బు సంపాదించాను, నా ప్రయత్నంతో దానిని బాగా వృద్ధి చేశాను, మొదట నా వద్దనున్న దానికంటే చాలా ఎక్కువ చేసి వదిలి వచ్చాను, తమరు నన్ను ప్రపంచంలోనికి పంపండి, నేను దానిని అంతా నీ సన్నిధిలో హాజరు పరుస్తానంటాడు. అల్లాహ్ తాలా, నీవు నీ జీవితంలో ఏమి పంపావో అది తెలుపమంటారు. అతను మళ్ళీ తన మొదటి మాటే వల్లిస్తాడు. ఓ నా ప్రభువా, నేను డబ్బు బాగా కూడబెట్టాను, బాగా పెంచాను, మొదట ఉన్న దానికంటే చాలా ఎక్కువ చేసి వదిలిపెట్టి వచ్చానంటాడు. తమరు నన్ను ఒక్కసారి తిరిగి పంపితే నేను అదంతా తీసుకొని హాజరవుతానంటాడు. అంటే బాగా దానం చేసి ఇక్కడికి పరలోకానికి నా వద్దకు వచ్చేలాగా పంపుతానంటాడు. అతని వద్ద ముందుగా పంపుకున్న ఖజానా ఏమీ లేనందున అతనిని నరకంలోనికి పాడవేస్తారు. వివరణ: మనం వ్యాపారంలోను, పొలాల ద్వారాను, మిగతా ఇతర వృత్తుల ద్వారా డబ్బులు సంపాదించడానికి కష్టపడటము, బాధలు సహించడం, ఇదంతా మన దగ్గర కొంచెం ఖజానా ఉండని మన అవసర సమయంలో పనికి వస్తుంది. ఏ సమయంలో ఏ అవసరం వస్తుందో తెలియదు అనే ఉద్దేశంతో. కానీ అసలు అవసర సమయం, తప్పక వచ్చి తీరే సమయం, తనకు అందులో అవసరం కూడా ఉండే సమయం అది. నిశ్చయముగా అప్పుడు పనికి వచ్చేది తన జీవిత కాలంలో అల్లాహ్ యొక్క బ్యాంకులో జమ చేసినది. అక్కడ జమ చేసినది పూర్తిగా లభించడమే కాక అల్లాహ్ వైపు నుండి అది వృద్ధి కూడా చెంది ఉంటుంది. కానీ మనం దాని మీద చాలా తక్కువ ధ్యానం పెడతాము. వాస్తవానికి ప్రపంచపు జీవితం ఎంత ఎక్కువ లభించినా ఎలాగైనా ఒక రోజు సమాప్తమయ్యేదే. పరలోకపు జీవితం సమాప్తమయ్యేదే కాదు. ఈ లోకపు జీవితంలో ఒకవేళ మన వద్ద డబ్బు లేకున్నా కష్టపడి కూలీ పని చేసి సంపాదించుకోవచ్చు, చివరికి భిక్షమెత్తి అయినా మిగిలిన జీవితం గడపవచ్చును. కానీ పరలోకపు జీవితంలో సంపాదించే మార్గమేమీ ఉండదు. అక్కడ కేవలం ఇక్కడి నుండి ముందే పంపి ఉన్న ఖజానాయే పనికి వస్తుంది.